శాస్త్రి గారు, మనకి ఒకవైపు కనిపిస్తోంది ప్రభుత్వం పారదర్శకత. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఆర్టీఐకి పోలినటువంటి చట్టాలు ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ నిర్ణయాలు, డిపిఆర్లు వీటన్నిటిని పబ్లిక్ డొమైన్లో పెట్టిన పరిస్థితి చూస్తాం. ఈ అంశంలో గత టీఆర్ఎస్ పాలనలో 2 దఫాల్లో మీరు ఏ రకమైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు? మీరు సబ్జెక్ట్ పరిచయం చేసేటప్పుడు ఒక 2-3 మాటలు అన్నారు. ఈ హక్కు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనే హక్కు మనకు ఉంది అన్నది. ఈ హక్కుకు ఆరిజిన్ ఏంటంటే మనం కట్టే పన్నులు. ఎస్, ఇప్పుడు మనం పన్నులు, ఆదాయ పన్ను అయితే డబ్బులు ఉండేవాళ్ళు కడతారు అరవింద్ గారు. జిఎస్టీ అన్నది ప్రతి పౌరుడు కట్టాల్సిందే, అతనికి సంబంధ నిమిత్తం లేకుండా. చిన్న ఉదాహరణ ఏంటంటే, పాల ప్యాకెట్ కొనే దగ్గర నుంచి మొదలు పెడితే బిస్కెట్, ఒక బెగ్గర్ బిస్కెట్ కొన్నా, అదే షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కొన్నా కూడా అదే రేట్ పే చేస్తారు. సో ఇంత అంటే వర్గ భేదం లేకుండా, సంపదతో నిమిత్తం లేకుండా చేసే జిఎస్టీ కలెక్షన్స్ మొన్న 1,60,000 వరకు చేరింది. 1 మంత్లో హైయెస్ట్ అని చెప్పి అనుకున్నారు గవర్నమెంట్. దాదాపు సంవత్సరం అంతా అనుకుంటే 17 లక్షల కోట్లు పే చేస్తున్నాం జిఎస్టీ. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఆల్మోస్ట్ అంతనే ఉంటుంది అనుకుందాం. మరి పొద్దున్నుంచి సాయంత్రం వరకు తెలియకున్నా కూడా మొన్ననే ప్రభుత్వం ఏదో అనుకున్నట్టుగా శ్వేతపత్రం లాగా, నాకు శ్వేతపత్రం అంటే శ్వేత నాకు గుర్తొస్తుంది అరవింద్ గారు. ఈ శ్వేతపత్రం వలన కనీసం ఇప్పుడు కొంత పారదర్శకత కొంచెం కాస్త ప్రాణం పోసుకుంది. లేకుంటే మీరు అన్నట్లు ఒక ఫండమెంటల్, మనకు కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే రైట్ టు ఫ్రీ స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్. దానికి అనుగుణంగా చేసుకుంది సమాచార హక్కు చట్టం. సమాచార హక్కు చట్టం పక్కన పెడితే గవర్నమెంట్ ఆర్డర్స్ పబ్లిక్ డొమైన్ పైన లేదు అన్నదానికి 2 సార్లు 3 సార్లు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. పద్మనాభ రెడ్డి లాంటి వాళ్ళు, బీజేపీ నాయకుడు శేఖర్ రావు వెళ్ళారు, ట్రై చేస్తున్నాం, ఆయన అందుబాటులోకి రాలేదు. అయినా కూడా ఇప్పటికీ కూడా మనకు ఆర్డర్స్ పబ్లిక్ డొమైన్లో లభించడం లేదు. సో ఇలా ఉంటే మనకు చీకటి రాజ్యంలో అనిపిస్తుంది. పేరుకేమో డెమోక్రసీ, ఎలక్షన్స్.